హాయ్ వ్యూస్, ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఇది వర్ల్పూల్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అండి. కంప్లైంట్ ఏంటంటే పైన చాంబర్లో గడ్డలు కడుతుంది, బట్ కింద అయితే కూల్ అనేది అసలు రావట్లేదు. పాలు ఏదైనా సంథింగ్ ఇట్లాంటివి ఏమైనా పెడితే విరిగిపోతున్నాయి పాలు అని కస్టమర్ అయితే చెప్పడం జరిగింది. మనమైతే ఫ్రిడ్జ్ ఇప్పి చూస్తే మనకు ప్రాబ్లం అనేది రెక్టిఫై అయింది. వీడియో ఎండింగ్ వరకు చూడండి, ప్రాబ్లం ఏంటనేది లాస్ట్లో రివీల్ చేస్తా. మీరు చూస్తున్నారు కదా, రెగ్యులేటర్ టైప్ ఉంది. ఇందులో 3 లెవెల్స్ ఉంటాయండి: మినిమం ఫ్రీజర్, నార్మల్, మ్యాక్సిమం ఫ్రీజర్. ఇప్పుడు నేనైతే మ్యాక్సిమం ఫ్రీజర్లో పెట్టాను. ఇక్కడ చూడొచ్చు, వే అనేది క్లోజ్ అయిపోయింది. ఇలా మ్యాక్సిమం ఫ్రీజర్లో పెడితే మాత్రం మనకి కింద అయితే కూలింగ్ రాదండి. మనకి కింద కూలింగ్ రావాలంటే నార్మల్ కానీ లేదంటే మినిమం ఫ్రీజర్లో పెట్టాలి. ఇలా మ్యాక్సిమం ఫ్రీజ్లో పెడితే పైన మాత్రమే గడ్డలు కడుతుంది, కింద మాత్రం కూలింగ్ అయితే అస్సలు రాదు. ఇది 50% మాత్రమే. మేము అన్నీ ప్రాపర్గా చూసుకున్నాము, బట్ కింద అయితే కూలింగ్ రావట్లేదు అంటే అది ఫ్యాన్ ప్రాబ్లం అండి. ఫస్ట్ మీరు ఒక రోజు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసినాక అయినా కింద కూలింగ్ రాకపోతే అప్పుడు టెక్నీషియన్ పిలవండి. ఇలాంటి టెక్నికల్ టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజ్, యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేయండి. ఇప్పుడు మనం ఫ్యాన్ అయితే మారుస్తున్నాం. కస్టమర్ కంపెనీ కాల్ బుక్ చేస్తే 15 వర్కింగ్ డేస్ అని చెప్పారంట. కస్టమర్ మనకు కాల్ చేశాడు. ఇదైతే 1 డేలో ప్రాబ్లం సాల్వ్ చేస్తా అని చెప్పాను. సో ప్రాబ్లం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇట్లాంటి హోమ్ అప్లయన్స్ గురించి ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా, డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసినా, పర్సనల్గా మెసేజ్ చేసినా నేనైతే రిప్లై ఇస్తాను. ఓకే, బాయ్ టు ఆల్.